సునామీ ఈ పేరు వింటే మనకు గుర్తొచ్చే రోజు డిసెంబర్ 26, 2004. భారతదేశంతో పాటు ప్రపంచాన్ని అతలాకుతలం చేసి లక్షల మంది మృత్యువాతకు కారణమైన సునామీ వచ్చి నేటికి 20 ఏళ్ళు గడిచింది. 2004 డిసెంబర్ 26 18 దేశాల్లో సునామీ వచ్చినప్పటికీ ఏషియాలోని 9 దేశాలపై ఎక్కువ ప్రభావం చూపడంతో ఇక్కడ లక్షల సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. కోట్ల మంది ప్రజలు నిరుత్సాహులైనారు. హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న తీర ప్రాంతాలను విధ్వంసకర అలలు ఎలా తాకాయి, మృత్యువులా మారి జనజీవితాల మధ్య సముద్రం ఏ విధంగా దూసుకొచ్చింది, ఇలాంటి మరెన్నో విషయాలపై ఆ రోజు సునామీ సంభవించిన దృశ్యాలను తమ కళ్ళతో చూసిన నెల్లూరు జిల్లాలోని మైపాడ్ బీచ్ వద్ద ఉన్న మత్స్యకారులతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. రెండు 2004లో వచ్చిన భయంకరమైన సునామీని ఎదుర్కొని అప్పుడు పడిన ఇబ్బందుల గురించి ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది మత్స్యకారులు ఉన్నారు. వారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, 2004లో డిసెంబర్ 26న వచ్చిన సునామీలో మీరు ఎక్కడున్నారు? అప్పుడు సునామీ ప్రభావం ఎలా ఉండింది? అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ? మేము అప్పుడు ఏటకెళ్ళినాము. ఏటకెళ్ళిన తర్వాత అప్పుడు నైట్ ఇవాళ సాయంకాలం 5 గంటలకు బయలుదేరాము. తెల్లారి పక్క రోజు అదే 25 బయలుదేరాము. ఉదయానికి 26కి వలనెట్టు లాక్కుని వచ్చేటప్పుడు పెన్నా అనేది ఉంది కదా, పెన్నా అనేది కూడా ఉన్నాము. ఆ నుంచి చట్టా వస్తూ ఉన్నాము. ఊరమ్మిడికి వచ్చేసరికి నీళ్లు భయంకరంగా మెట్టకు తోస్తూ ఉంది. ఆ మెట్టకు తోస్తుంది ఏంద్రా బాబు ఇది అనేసి అనుకుంటా వస్తూ ఉన్నాము. తర్వాత ఆడ జల్లిపీసి పాక వేసినారు. ఆ పాక పడిపోయిన తర్వాత ఇదేంద్రా పడిపోతుంది అనేసి అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. ఒక 100 బోట్లు ఉన్నాయి అక్కడ. వాళ్ళు పోయి చెప్పాము, పడిపోతుందిరా వెళ్ళిపోదాం అందరూ ఎలాంటారంటే ఎవరు మాటనలా. నేనేంటంటే సరేలే అనేసి నేను దరికి వస్తా ఉన్నాను. ఒక భయంకరంగా శబ్దం వచ్చింది. చిన్న సౌండ్ కదా, అది భయంకరంగా వచ్చింది. ఇదేంద్ర ఎంత సౌండ్ వస్తుందని తిరిగి చూసాక అల్లా నుంచి పైకి ఇంచుమించు 2 తాటి చెట్లు అంత హైట్ లేచింది. దాన్ని బట్టి నేను ఏంటంటే పైకి వెళ్ళిపోయాను. వాళ్ళు ఆడ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఉండేవాళ్ళు దాన్ని చూసి దరికి వచ్చారు. దరికి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఒక 50 బోట్లు పడిపోయిన తర్వాత వాళ్ళు ఒక 6 మంది 7 మంది చనిపోయారు. బెమ్మంగారు మఠం ఉంది, ఆ మఠం కూడా ఒక మనిషి దాంట్లో పడిపోయి చచ్చిపోయాడు. నీళ్లు భయంకరంగా ఫోర్స్ వచ్చి మేము దాన్ని చూసి డీప్కి వెళ్ళిపోయాం. మళ్ళీ ఆ నుంచి వచ్చి ఇద్దరికి వచ్చేరేకి రావద్దు అన్నారు ఇక్కడ బయట. మళ్ళీ పైకి వెళ్ళిపోయాము. తర్వాత 1 గంట నుంచి వచ్చి తాగబెట్టాము బోటు. తాగబెట్టంగానే అప్పుడు కర్రలు తీసుకుని బోట్ ఎత్తాల. అప్పుడు మ్యాక్సిమం ఒక 100 మంది వచ్చేసారు. వచ్చి దబదబాన లాగుతూ ఉన్నాము. మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ వచ్చేరేకి అందరూ వదిలేసి వెళ్ళిపోయాం. దాన్ని వదిలేసి ఇదేదో ఎట్టు వచ్చేస్తుంది అనేసి వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత ఒక 10-15 నిమిషాలు మళ్ళీ తగ్గింది. తర్వాత పోలీసులు వచ్చి మొత్తం మీరు ఖాళీ చేసేయండి ఉండబాకండి తరిమేశారు. అంటే మీతో పాటు ఇక్కడ సునామీ వచ్చిన సమయంలో ఈ ఊర్లో మహిళలు కానీ చిన్న పిల్లలు కానీ ఉన్నారు కదా, మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, వేరే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. వాళ్ళని ఎలా చేశారండి? ఇప్పుడు అందరూ అంటే పారిపోయారు. ఎవరో ఊర్లో లేరు. అంటే ఈ నీళ్ళు ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసింది నీళ్ళు. ఇక్కడికి వచ్చేరేకి అందరూ ఎవరి పాటికి వాళ్ళు పారిపోయారు. ఇల్లు తాళం వేయకుండా వాళ్ళు, తాళం వేసిన వాళ్ళు, ఆ తలుపు వేయని వాళ్ళు గందరగోళంగా ఇంకా నీళ్ళు వచ్చారు దాన్ని భయపడి అసలు నిలవలేక ఎవరి పాటికి వాళ్ళు పరిగిచ్చేశారు. ఇంకా పిల్లకాయలను ఎత్తుకుని వెళ్ళడం, ఏదో బస్సు వస్తే బస్సు ఎక్కేయడం, ఆటో వస్తే ఆటోలు ఎక్కేయడం, గందరగోళం అయిపోయింది పరిస్థితి. అంత దారుణంగా జరిగింది అప్పుడు. అంటే అప్పుడు సునామీ 2004లో సునామీ వచ్చినప్పుడు అంటే ఎంతవరకు ఇక్కడ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఎంతమంది చనిపోయారు, ప్రాణ నష్టం ఎలా జరిగింది, ఆస్తి నష్టం ఎంతవరకు జరిగింది? ఆస్తి నష్టం అంటే మ్యాక్సిమం ఒక 1 కోటి రూపాయలకు నష్టం జరిగి ఉంటుంది. దాంట్లో కొంత గవర్నమెంట్ ఇచ్చింది, సబ్సిడీ ఇచ్చింది కొంచెం. అంటే బోట్ రిపేర్లని, ఇంజిన్ రిపేర్లని కొంత ఇచ్చింది. కొన్ని నష్టపోయాము. తర్వాత ప్రాణ నష్టం అంటే మా ఊర్లోకి ఇద్దరు చనిపోయారు. మొత్తం కలిపి అంటే 9 మంది టోటల్. ఇక్కడ చనిపోయింది 9 మంది. 9 మందిలో మా ఊరు స్థానికులు 2, మిగతా వాళ్ళు పక్కన కృష్ణాపురం వాళ్ళు 7 మంది. 6 మంది. బయటోడు బీచ్కి వచ్చిన అబ్బాయి, ఒక అబ్బాయి, ఆ అబ్బాయితో 9 మంది మొత్తం.
ఇప్పుడు అంటే ఈరోజు డిసెంబర్ 26, అంటే ఇదే టైంలో గత 20 ఏళ్ల ముందు ఇలా సునామీ వచ్చింది. ఈ డిసెంబర్ వచ్చినప్పుడు ఈ 26 తేదీన మీకు ఏమైనా ఆ దృశ్యాలు ఏమైనా గుర్తొస్తాయా? అది ఎప్పుడు జీవితాంతం బతికిన నాలుగు గుర్తొస్తూనే ఉంటుంది. అదంటే అది ఆశ తమాస వచ్చింది కదా, అది భయంకరంగా వచ్చింది. ఇంకా అది ఎప్పుడు జీవితాంతం నేను బతికిన వరకు మా పిల్లకాయలు కూడా చెప్పుకునే పరిస్థితి. అంతలా భయంకరంగా వచ్చింది, అది అంత పవర్గా వచ్చింది. అంటే దాన్ని జీవితంలో మర్చిపోయి ఇదే కాదు, నేను బతికున్న వరకు నాకు అది మైండ్లోనే ఉంటుంది. అది మీరు చెప్పండి పెద్దాయన, ఆ సునామీ వచ్చిన సమయంలో మీరు ఎక్కడున్నారు? అసలు ఎలా ఉండింది ఇక్కడ ఆ సునామీ ప్రభావం? మేమైతే ఇంటికాడనే ఉన్నాము. వేరే అతను వచ్చి ఈదుకుంటూ ఆయన తంటాలు పడుతూ బోటుకు పరిగిస్తుకుంటూ పొల్లాడి ఆయన తప్పించుకొని గ్రామంలోకి వచ్చాడు. మేమైతే ఒక రచ్చబండ మీద కూర్చున్నాను. అరే నీళ్ళు సముద్రం వచ్చేస్తున్నారు రచ్చ చేస్తుంటే మేము నవ్వాము. ఒరే నాయన సముద్రం ఎదురు వచ్చేది పిచ్చోడా అంటే, లేదు ఊర్లో ఉండబాకండి, వెళ్ళిపోండి తరిమేశాడు అతను. అంటే ఇతను చెప్పింది అబద్ధమేమని అట్లా బీచ్కి వెళ్ళిపోయాం. మేము కూడా వెళ్ళిపోతే అప్పుడు గుండే పడవలు ఇంజిన్లు మొత్తం బక్కిన కెనాలకి యువతల పెద్ద దెబ్బల మీద తోయేసింది. తాటి చెట్లు ఏం లేకుండా మొత్తం తోయేసింది. వలలు లేవు, ఏమి లేవు. అసలు ఏంది సముద్రం ఏంది ముందుకు రావడం అనేది ఆశ్చర్యపోయాం. ఒరే నాయన ఎట్టడు. మళ్ళీ 10-15 నిమిషాలు తర్వాత పెద్ద అలలు, అది భయంకరమైన. ఇంతవరకు మా పెద్దోళ్ళు కానీ ఎవరు చూసిన అలలు కాదు అది మాకు ఇక్కడ దగ్గరికి పెన్న ఉంది. పెన్న పక్క నుంచి 3 అలలు వచ్చినాయి పెద్దవి. అంటే ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, 2 తాటి చెట్లు అంత 40 అడుగులు హైట్ తాటి చెట్లు. అది అంత పెద్ద అలలు వచ్చి మమ్మల్ని ఆడ యాడ్ చేసే వాళ్ళని తిప్పి తీసుకొచ్చి పెద్ద దెబ్బల మీద పెట్టేసింది. ఆ పడవలో వాళ్ళలో ఆడుండే వాళ్ళని కూడా దాంట్లో 5 మంది చనిపోయారు పక్కన యాడ్ చేసేవాళ్ళు. మా ఊరిలో అతను నుండి బయటికి రాబాకరని మేమే దగ్గర పంపించేసాం లోపలికి. వాళ్ళు డీప్లోకి వెళ్ళిపోయారు, చాలా లాంగ్గా వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు బతికారు. అంటే అలలు అనేది ఒడ్డున వచ్చింది. అలాంటి అప్పుడు కూడా మా గ్రామానికి వచ్చి మా వాళ్ళు వచ్చి కలెక్టర్లు అందరూ వచ్చారు. కానీ ఆ నైటు పొగులు పోలీసులు ఉండి దగ్గర ఉండి బస్సులు ఎక్కిచ్చేశారు, మండల కార్యాలయాలను పంపించారు. ఊర్లో అయితే ఒక్కరు నైట్ ఊరు ఉండలేదు. చాలా భయంకరమైన సృష్టి అది. మాకు సముద్రం అనేది ముందుకు వస్తుందంటే మేము కూడా అది చెప్పుకుని ఇది చాలా భయంకరమైన వాతావరణం అబ్బాదే. పెద్దయినా మీరు చెప్పండి, సునామీ అంటే నీళ్లు సముద్రం నుంచి నీళ్లు ఊర్లోకి రాకముందు వాతావరణ మార్పు ఏమైనా జరిగిందా అప్పుడు? అసలు ఎలాంటి సౌండ్ లేదు, ఎలాంటి వాతావరణం గవర్నమెంట్ వైపు నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. అసలు సునామీ అనేది ఏం తెలియదు. అలాంటి ప్రదేశంలో మాకు పెద్ద తుఫాన్లు వచ్చినా పెద్ద అలలు వచ్చినా కూడా ఏదో ఒక కొట్టుకు వస్తుందని మేము సముద్రంలో తిరిగేవాళ్ళం. ఇప్పుడు అసలు తుఫానన్నా కూడా సముద్రం రోడ్డు పోవాలంటే భయం వేస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే మా వాళ్ళు ఏదో ఒకటి దొరుకుతుందేమో అని తిరుగుతూ ఉంటారు. అలాంటి ప్రదేశంలో కూడా ఈరోజు సునామీ కాదు కానీ అసలు సముద్ర రోడ్డుకు పోవట్లేదు. అసలు తుఫాన్ పోవట్లేదు. అంటే మామూలుగా సునామీ వస్తే మత్స్యకారులు కూడా అది పసిగట్టే అవకాశం లేదంటారా? లేదు, సునామీ అంటే మత్స్యకారులు ప్రత్యేకంగా అది ఆలోచించలేదు. తుఫాన్ అంటే అలలు మారిపోద్ది, సముద్రం మారిపోద్ది. తుఫాన్ అయితే మేము కనుక్కుంటాం. ఈ సునామీ అనేది కనుగొనే పరిస్థితి మా మత్స్యకారులకు ఇంతవరకు మా పెద్దవాళ్ళు చెప్పలేదు, మాకు తెలియదు. అలాంటి పరిస్థితి. పెద్దనా ఇదే డిసెంబర్ నెలలో గత 20 ఏళ్ల ముందు ఇదే డిసెంబర్ నెలలో 26వ తేదీన ఇలా సునామీ వచ్చింది. ఈ తారీఖు వచ్చినప్పుడు మీకు ఏమైనా ఆందోళనకరమైన పరిస్థితి, ఏమైనా భయం ఉంటుందా? మాకైతే భయం ఏంటంటే డిసెంబర్ 26వ తేదీ వస్తుంది నాయన, మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా మేము సముద్ర ఒడ్డుకు చూడడం, అదేం వస్తుందేమో అని ప్రత్యేకంగా మళ్ళీ చూసి లేదు కాముగా ఉంది సముద్రం, అయితే ఇప్పుడు తుఫాను కాబట్టి ఈ అలలు ఉన్నాయని మా వాళ్ళందరూ కూడా దానికి పూజ కూడా చేశారు. ప్రత్యేకంగా గ్రామం వైపు నుంచి కూడా ఆ సునామీ రానికుండా గంగమ్మ తల్లికి మళ్ళీ పూజ కూడా చేశారు. అలాంటి పరిస్థితి కూడా జరిగింది అప్పట్లో, సునామీ వచ్చినప్పట్లో. ఇది ఇక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే మత్స్యకారులు చెప్తున్న మాటలు. ఈ గత 20 ఏళ్ల ముందు ఈ సునామీ వచ్చినా ఇప్పటికీ ఆ ప్రభావం, ఆ భయం మాలో పోలేదు. ఇప్పటికీ ఈ తుఫాన్లు, చిన్న తుఫాన్లు వచ్చినా సముద్రం ఉదకిపోయి సముద్రం అలలు ఎలా ఉన్నాయి, సముద్రం ముందుకు వచ్చిందా అని చెప్పి ప్రతిసారి మేము చూసుకుంటుంటాము. ఆ భయం మాలో ఇప్పటికీ ఉందని చెప్పి ఇక్కడ సముద్ర తీరంలో ఉండే ప్రతి మత్స్యకారులు అంటున్న మాట.